అరుణాచలం దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూతం ఇది. అసలు అరుణాచలం అనగానే ఏంటంటే అరుణ అనేది ఎర్రని, అచలం అనేది కొండ, అంటే ఎర్రని కొండ. అంటే అరుణ అంటే ఏంటంటే పాపులను పరిహరించున్నది. అంటే తమిళంలో ఏంటంటే తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నమలయంగా పెద్ద కొండ. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయడం వలన సాక్షాత్తు శివుని ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసేసేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ప్రశాంత్ నాయక్ 07. ఈ వ్లాగ్ వచ్చేసరికి నేనైతే తిరువన్నమలైకి అయితే వచ్చేసాను. సో అదేనండి, అరుణాచలంకి అయితే నేనైతే వచ్చేసాను అనమాట. అది కూడా పౌర్ణమి రోజు అయితే నేను దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఇది నేను రావడం రెండోసారి అన్నమాట. మొదటిసారి అయితే నేను అమావాస్య రోజు అయితే వచ్చేసాను. లాస్ట్ ఇయర్ మన ఆగస్టు 4th అయితే నేనైతే అమావాస్య రోజు అయితే వచ్చేసాను. సో రెండోసారి ఏంటంటే పౌర్ణమి రోజు రావాలని చాలా కోరికగా ఉండేది. సో అందుకోసమే అని నేనైతే పౌర్ణమి రోజు అయితే వచ్చానన్నమాట. అది కూడా ఫిబ్రవరి 12వ తారీఖు అన్నమాట. సో మా అందరిలాగానే నేను కూడా రాజగోపురం ముందైతే కొబ్బరికాయను మరి కర్పూరం వెలిగించేసి దీపం వెలిగించేసి నేనైతే బయలుదేరుతున్నాను గిరి ప్రదర్శనకి. అంతకుముందు అయితే మనమైతే అక్కడ బొట్టులు అయితే పెట్టేసుకుంటాం కదా, పెట్టేపించుకొని నేనైతే బయలుదేరేసాను అనమాట గిరివరంకి. ఆల్రెడీ మనకు అరుణాచలం గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే మన వీడియోలో ఉంది. బట్ ఏంటంటే ఇంకా డీటెయిల్గా నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. అసలు నాకు మొదటిసారి పోయినప్పుడు అంతకేం డీటెయిల్గా అయితే తెలుసుకోలేకపోయినాను. ఈసారికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం డీటెయిల్గా అయితే నేనైతే తెలుసుకొని మీకైతే షేర్ చేస్తున్నాను. మొదటగా మన గిరివరం స్టార్ట్ చేయగానే మనకైతే ఇంద్రలింగం అయితే తగులుతుంది అనమాట. సో ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకొని మనమైతే స్టార్ట్ చేయాలి. ఇంకా అక్కడి నుంచి మనం గోపురాలను అయితే మన చుట్టూరా అంటే ఆ గిరివరం చుట్టూ ఆ కొండ చుట్టూ అయితే 14 కిలోమీటర్ అయితే తిరగాలన్నమాట. అది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏంటంటే మనకు మొదటగా తగిలేది ఏంటంటే వినాయకుడి నుంచి అక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మ్యాప్. అది 14 కిలోమీటర్ యొక్క మ్యాప్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకు మళ్ళీ వినాయకుడు అయితే తగులుతూ ఉంటారు. వినాయకుడి నుంచి మనం కొండకి చూడంగానే మనకు నందీశ్వరులాగా అయితే కనిపిస్తారనమాట. మేమైతే పౌర్ణమి రోజు అయితే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాం. అది కూడా మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ చేసాము. 1:15 స్టార్ట్ చేసాం. ఇక్కడికి ఏంటంటే అగ్ని తీర్థం అన్నమాట. అగ్ని తీర్థాన్ని ఇంతవరకు నేనైతే లోపలికి వెళ్ళిందే లేదు. రెండోసారి కూడా అయితే క్లోజ్ చేసింది. అక్కడ నుంచి వచ్చేసరికి అగ్నిలింగం కాడికి దర్శనం చేసుకొని బయటికి రాగానే అయితే మజ్జిగ అయితే ప్రసాదం అయితే ఇస్తున్నారు అక్కడ భక్తులు. సో అదైతే చూడొచ్చు. అక్కడ నుండి అయితే శ్రీ శేషాద్రి ఆశ్రమం అయితే ఉంది, అది కూడా క్లోజ్లో ఉందండి. అక్కడ నుంచి మేము ఎండలో అయితే బాగా బయలుదేరుతున్నాము. అక్కడ నుంచి రాగానే మనకు రమణ మాస్టర్ ఒక ఆశ్రమం అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ లోనికి వెళ్ళంగానే మీకు ఒక పాజిటివ్ వైపు అనేది తగులుతుంది అన్నమాట. సో అక్కడైతే అది కూడా మధ్యాహ్నం కాబట్టి అది కూడా క్లోజ్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు ధ్యానం చేసి మళ్ళీ అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ చూసినట్టయితే మనమైతే ఆ కొండను చూడండి, ఆ గిరివరం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. అసలు అంత ఎండలో కూడా అసలు చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనమైతే నెక్స్ట్ యమలింగానికి అయితే దర్శనం చేసుకుంటాము. సో అన్ని లింగాలు ఏంటంటే మనకు కుడివైపున ఉంటాయి. ఒకటే లింగం మాత్రమే, అగ్నిలింగం మాత్రమే ఎడమవైపు ఉంటుంది అన్నమాట. సో అన్ని లింగాలు వచ్చేసరికి కుడివైపున ఉంటాయి. అక్కడ నుంచి మనం బయలుదేరుతుంటే అక్కడైతే దుర్వాసి మహర్షి ఆశ్రమం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో దుర్వాసి ఆశ్రమం గుడి కాడికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ బండలతోనైతే ఒక 5 బండలతోనైతే మనమైతే అక్కడ మొక్కుబడి అయితే చెల్లిస్తూ ఉంటాం. అదొక నమ్మకం అన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ దారిలో అయితే చాలా ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. పిల్లలకు కావాల్సిన బొమ్మలైనా కానీ, ఆట వస్తువులైనా కానీ, తాగడానికి వాటర్ అయినా కానీ, సోడాలైనా కానీ, తినడానికి పండ్లు అవన్నీ చాలా విక్రయిస్తూ ఉంటారనమాట. మేము వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ 12:30 మధ్యాహ్నంకి అయితే రీచ్ అయిపోయాము ట్రైన్ డిలే వల్ల. సో అక్కడ నుంచి ఏంటంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మేము 1:00కి అలా దర్శనం అయితే స్టార్ట్ చేసేసాము గిరి ప్రదర్శన. అక్కడ నుంచి నీరుతి లింగంకి అయితే వచ్చేసాము. నీరుతి లింగం పక్కనే మనకైతే ఒక కోనర్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ బయటికి రాగానే మనకు ఏకదాటికి అయితే మనమైతే 14 కిలోమీటర్ అయితే గిరి ప్రదర్శన అయితే చేస్తూ ఉండాలి. సో ఇదేంటంటే ఫాస్ట్గా అయితే చేయకూడదు, నెమ్మదిగా గర్భిణీ స్త్రీ వలె మనమైతే నెమ్మదిగా అయితే చేయాలి. ముఖ్యంగా ఏంటంటే పాదరక్షకులు లేకుండా ఓన్లీ కాలినడకతోనైతే మనమైతే చేయాలి. ముఖ్యంగా వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే గిరి ప్రదర్శన అయితే చేయాలన్నమాట, రైట్ సైడ్ నుంచి చేయకూడదు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నిత్య అన్నదాన సత్రం ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి అయితే మనకు అన్నదానం అయితే పెడుతూ ఉంటారు. మనకు దారి మధ్యలో వచ్చేసరికి మంచిగా కాళ్ళకి నొప్పి లేకుండా అయితే మసాజ్ అయితే ఉంటాయి అన్నమాట, పేడ్ అనమాట. మేము మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కానీ ఏం తినలేదన్నమాట, ఓన్లీ వాటర్తోనే అయితే మేము కానిస్తున్నాము. అలా మధ్యలో ఫ్రూట్స్ అలా పుచ్చకాయలైనా వాటర్ మెలన్ కానీ అలా కీర కానీ అలాంటి మాత్రమే వాటర్ లాగా అయితే మాత్రం తీసేసుకొని మేమైతే బయలుదేరుతూ ఉన్నాము. అక్కడ నుంచి సూర్యలింగం వచ్చేసి దారి మధ్యలో అయితే ప్రతి చెట్టు ముక్కలు అయితే అమ్ముతున్నారు, విక్రయిస్తున్నారు. అది కూడా మనకు తీసుకోవాలంటే అక్కడ మనం తీసేసుకోవచ్చు. అక్కడ నుంచి వరుణలింగం, మనకు మొత్తం 8 లింగాలు ఉంటాయి కదండి. 8 లింగంతో పాటు సూర్యలింగం, చంద్రలింగం కూడా మొత్తం 10 లింగాలు అనమాట. సో ముఖ్యంగా మనమైతే లింగాలను అయితే 8 లింగాలను మాత్రం ప్రత్యేకంగా అయితే దర్శనం చేసుకోవాలి. అక్కడ చూసేది ఉంటే అసలు ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు కొంచెం ఇట్లా
నీడైతే వస్తుందన్నావు కాబట్టి సో అలా నడుచుకుంటే అయితే మేమైతే వెళ్తున్నాము. సో అక్కడ నుంచి వచ్చేసరికి మనకు వాయులింగం అయితే వస్తుందన్నమాట. వాయులింగానికి లోనికి అయితే మనమైతే వెళ్దాము. అసలు అరుణాచలం అనేది పంచభూతలింగ క్షేత్రంలో ఒకటన్నమాట. ఇదేంటంటే పంచలింగ క్షేత్రంలోనే అగ్నిభూతమునకి ప్రతీక అది. అసలు అరుణ అనేది ఏంటంటే ఎర్రని, అచలం అనేది ఏంటంటే కొండ, అంటే ఎర్రని ఇక్కడికి వచ్చేసరికి ఐ లవ్ తిరువన్నమలై. సో అక్కడ నుంచి మనమైతే చంద్రలింగానికి అయితే లోనికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాం. ముఖ్యంగా 8 లింగాలను మాత్రం మనం ముఖ్యంగా దర్శించుకోవాలన్నమాట. అది కూడా ఒకటైతే రైట్ సైడ్లో ఉంటుంది, అది కూడా అగ్నిలింగం. మిగతా అంతా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. అక్కడ నుంచి కుబేరలింగంకి అయితే మనమైతే దర్శనం అయితే చేసేసుకుందాం. అసలు మనం తెలుగు వాళ్ళందరం అరుణాచలం అని అంటాము. ఓన్లీ తమిళ్ వాళ్ళు ఏంటంటే తిరువన్నమలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ, అంటే అది ఒక పుణ్యక్షేత్రం అన్నమాట. సో అక్కడ నుంచి మేమైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో అక్కడ. అక్కడికి ఏంటంటే మాకు పౌర్ణమి అనేది 7:30 వరకు అయితే లాస్ట్ అనమాట. సో అందుకోసం అయితే ఆల్రెడీ అక్కడ 1 అవర్ అయితే వెయిట్ చేసాం. అసలు అయిపోవట్లేదు అక్కడ. మోక్ష మార్గంలో జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. సో అందుకోసం మాకు పౌర్ణమి కన్నా ముందే మాకైతే దర్శనం కావాలని చెప్పి మేమైతే అక్కడ నుంచి అది స్కిప్ చేసేసి వచ్చేసాము. ఆల్రెడీ మొదటిసారి వెళ్ళినప్పుడు అయితే నేనైతే మోక్ష మార్గం అయితే చూసేసాను కదా. అక్కడ నుండి ఈశాన్యలింగానికి వచ్చేసాము. ఆ దర్శనం చేసుకొని చూడండి సూర్యుడు ఎంత భగభగ మండేస్తున్నాడో. అంత ఎండలో కూడా మనకైతే ఆ కాలినడకతోని వితౌట్ పాదరక్షకులు, అంటే వితౌట్ చెప్పులతో నడవడం అంటే అది అంత సాధ్యం కాదు. అంటే అరుణాచల శివ అయితే మనకైతే చూసేసుకుంటాడు. అక్కడ నుండి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో రాజగోపురం నుంచి, అక్కడికైతే మనమైతే మళ్ళీ సాయంకాలం 5 వరకు అయితే మనం రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. అలానే ఎండు చేయడానికైతే ఒక కొబ్బరికాయను మళ్ళీ హారతి కర్పూరం అయితే నేనైతే వెలిగిస్తున్నాను అక్కడ. హారతి కర్పూరం వెలిగించి శివయ్య నాలోని కష్టాలన్నీ తీసేసి నాలో ఉన్న ఈ గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పి నేనైతే ప్రార్థన చేసేసి అక్కడ నుంచి కొబ్బరికాయ అయితే కొట్టేసి నేనైతే చాలా ప్రేయర్ చేసేసాను అనమాట. అసలు ఎంత సంతోషంగా ఉందంటే, యాక్చువల్గా ఏంటంటే అంత ఎండలో కూడా ఎవరైనా చేయాలంటే భయపడతా ఉంటారు. బట్ అంతా శివయ్య అయితే చూసేసుకుంటాడు అనమాట. అంత ఎండలో కూడా మనమైతే దర్శనం చేసుకోవడం మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ చేసిన మనిషి సాయంకాలం 5 వరకు చేయడం అంటే అది మామూలు విషయం అయితే కాదు అంత ఎండలో కూడా. అక్కడ నుంచి మేమైతే దర్శనానికి అయితే బయలుదేరాము. అక్కడ నుంచి మామూలుగా అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే రాజగోపురం నుంచి అయితే మాకు దర్శనం ఉండేది. ఈసారికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనకైతే దర్శనం అయితే అవైలబిలిటీ అయితే అండ్ క్యూ లైన్ అయితే పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే మేము జనరల్ టికెట్కి అయితే వెళ్ళాము, ఫ్రీ టికెట్కి. ఈసారి వచ్చేసరికి 50 రూపీస్కి వెళ్దామని డిసైడ్ అయ్యే వెళ్ళాము. బట్ ఏంటంటే పౌర్ణమి రోజు వచ్చేసరికి ఏంటంటే పౌర్ణమి రోజు కూడా 50 రూపీస్ టికెట్ ఏంటంటే ఫ్రీ అనమాట. సో అక్కడ నుంచి 5కి స్టార్ట్ అయిన మా దర్శనం మెల్లమెల్లగా సాగుతూ ఉంది. ఎందుకంటే పౌర్ణమి రోజు చాలా విపరీతంగా జనాలు అయితే ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి 12వ తారీఖు కదా. 11వ తారీఖు నైటే చాలామంది గిరిప్రదక్షిణ చేస్తుంటే ఆ రోడ్ అంతా వెళ్ళడానికి కూడా సందైతే లేదన్నమాట. సో అంత విపరీతంగా ఉన్నారన్న. మాకు ట్రైన్ డిలే వల్ల మాకైతే ఇది ఇలా జరిగిందనమాట. మిట్ట మధ్యాహ్నం మేమైతే దర్శనం అంటే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. మొత్తానికైతే దర్శనానికైతే మేమైతే లోనికైతే వెళ్తున్నాం. చూడండి అసలు ఆ లైటింగ్ కానీ, ఆ గోపురం నుంచి వచ్చే లైటింగ్ కానీ ఎంత బాగుందో. ఇది చూసారా, తిరువన్నమలై యొక్క గోపురాలు చూసారా, మొత్తం మ్యాపింగ్ ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. అక్కడ నుంచి అయితే మేమైతే రాజగోపురం నుంచి లోనికి వెళ్తుంటే మేమైతే గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఫోన్ అయితే అలా ఉంది, బట్ గర్భగుడి నుంచి అయితే మీరైతే ఫోన్ అయితే బయట తీయకండి. ఫోన్ అయితే అలా ఉంటుంది, బట్ అయితే మీరైతే ఫోన్ అయితే క్యాప్చర్ అయితే చేయకండి. చూడాలి ఎంతమంది జనాలు ఉన్నారో. భక్తులు అయితే పౌర్ణమి రోజు చాలామంది జనాలు అయితే ఉన్నారు. మేమైతే దర్శనానికి అయితే లోనికి అయితే వెళ్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎందుకంటే 7:33 క్లోజ్ అవ్వాల్సిన పౌర్ణమి మాకు 7:31 శివయ్య అయితే మాకు అసలు దర్శనం అయితే, అరుణాచల శివ అయితే మాకు దర్శనం అయితే 1 మినిట్లో ముందైతే మాకు శివ అయితే కనిపించాడనమాట. చాలా చక్కగా అనిపించింది మాకైతే. అసలు మాకు ముఖ్యంగా ఏంటంటే మేము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ట్రైన్ డైవర్ట్ చేశారన్నారు. మాకు ట్రైన్ టికెట్స్ ఉంటాయో లేవో అని కూడా మాకు తెలియదన్నమాట. సో అసలు మేము వెళ్ళడం కూడా క్యాన్సిల్ అయిపోయిన, లాస్ట్కి వచ్చేసరికి క్యాన్సిల్ అవుతున్నాం కూడా. సో లాస్ట్లో మాకైతే నైట్ 11కి మాకైతే ట్రైన్ అవైలబిలిటీ ఉందని చెప్పి మెసేజ్ వచ్చినాక ఐఆర్టీసీ నుంచి మేము అప్పుడు స్టార్ట్ అయ్యాం. ఉదయం 4కి అక్కడ నుంచి స్టార్ట్ అయిన మా ప్రయాణం లాస్ట్కి 1 మినిట్ ముందు కూడా శివయ్యని దర్శించుకోవడానికి అంత వచ్చిందనమాట. శివయ్యన అంత పరీక్ష చేశాడు మాకు. బట్ ఏంటంటే అంతా చాలా సంతోషంగా అయితే జరిగిందనమాట. ఎంత సంతోషంగా జరిగిందంటే అది నా మాటల్లోనే మీకు అర్థమవుతుంది. మీరు అక్కడ చూపించే విజువల్ వేరు, నాతో ఉన్న మాటలు వేరు అనమాట. అంతా చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం. ఎంత బాగా జరిగిందంటే ఆ చూడంగానే అంత ఎండలో చేసిన గిరిప్రదక్షిణ కూడా ఆ చూడంగానే, ఆ శివయ్యని చూడంగానే, అరుణాచలేశ్వరిని చూడంగానే నాకైతే అసలు మాటలు అయితే చాలేదనమాట. అక్కడ నుంచి మేమైతే బయటికి వచ్చేసరికి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే మళ్ళీ ఇంటికైతే తిరిగి అయితే ప్రయాణం అవుతున్నాం.
చూడండి మళ్ళీ రాజగోపురం నుంచి మేమైతే మళ్ళీ శివయ్య స్మరణ చేసుకుంటూ మేమైతే మళ్ళీ అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఉదయం 12:30కి వచ్చిన అరుణాచలంకి మేము మళ్ళీ 9:30 వరకు మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మనం దర్శనం చేసుకునేసరికి మాకు 8:30 అవుతుంది. అంటే 5కి పోయిన మనిషి మేము 8:30 వరకు మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. చూడండి మేము 9:30కి 10 అవుతుంది టైము. ఆ టైంకి కూడా మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో చూడండి గిరిప్రదక్షిణ ఎంత బాగా చేస్తున్నారు అందరూ. మాకైతే ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి రోజు వచ్చేసరికి మొత్తం అయితే గిరిప్రదక్షిణ కానీ దర్శనం కానీ చాలా చక్కగా జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే మోక్షాగారం మార్గం అయితే ఒకటి మిస్ అయిపోయింది. సో అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆల్రెడీ ఒకసారి అయితే నేను చేసేసుకున్నాను కాబట్టి ఆ మోక్షాగారం మార్గం కాడ వెయిట్ చేస్తుంటే నాకైతే గిరిప్రదక్షిణ పౌర్ణమి రోజు అయితే నాకు దర్శనం అయితే దొరికేది కాదు. ఓకేనండి, ఇప్పటికైతే నేను తిరువణమలైకి అయితే అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి బస్ ఎక్కేసి నేనైతే కట్పడికి అయితే వచ్చేసాను. కట్పడి నుంచి ట్రైన్ ఎక్కేసి నేనైతే వరంగల్కి అయితే వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ చూడండి సన్ రైజ్ ఎలా కొడుతున్నాడో అసలు. ఆ మంచుతోనే ఆ సన్ అయితే చాలా బాగుంది కదా. అక్కడ నుంచి రూమ్ అక్కడే ఫ్రెష్ అప్ ట్రైన్లోనే అయిపోయి టిఫిన్ చేసేసి మళ్ళీ నేనైతే వరంగల్కి అయితే వచ్చేసాను. ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్.